వాళ్ళ భవిష్యత్తు వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళ బతుకు వాళ్ళే బతుకుతారు. సెటిల్ అవ్వకుండా అమ్మాయికి అయితే ఈ రోజుల్లో సెటిల్ అవ్వకుండా ఈ రోజుల్లో అమ్మాయికి పెళ్లి చేయకూడదు మేబీ. ఎందుకంటే అది నేను అనుభవిస్తున్నాను. ఆ అనుభవం అనేది నా కూతురికి ఆ పరిస్థితి రానివ్వకూడదు. తను సెట్ కావాలి ఫస్ట్. సెట్ అయ్యాక మ్యారేజ్ చేస్తాం. ఇప్పుడు కాదు, చదువు అయ్యాకే ఫస్ట్ తను సెటిల్ అయిపోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో జాబ్లు అనేవి చాలా ఈజీ అయిపోయినాయి. కాలేజీలో చదువు కంప్లీట్ అయ్యేటప్పటికే ఏదో ఒకటి కాలేజీ ద్వారా జాబ్స్ వస్తున్నాయి, లేదా ఫర్దర్గా ఫ్రెషర్స్గా ఉన్నప్పుడే వాళ్ళు జాబ్ అనేది సంపాదించేసుకోవాలి. 1 ఇయర్ జాబ్ సంపాదించి కష్టపడ్డారంటే అప్పుడు వాళ్ళకి మ్యారేజ్ చేయాలి. ఎందుకంటే మనం ఏదో ఒకటి వదిలించుకుంటున్నాం కదా పిల్లని మ్యారేజ్ చేసేసామనుకో, మేబీ వాళ్ళు చాలా కష్టాలు పడతారు. ఆ కష్టాలు వద్దు. ఫస్ట్ జీవితంలో సెటిల్ అయిపోవాలి. సెటిల్ అయ్యాక పెళ్లి చేస్తే వాళ్ళ ఆయనకి ఇష్టమైతే చేయించుకుంటాడు, లేదంటే మాన్పించుకుంటాడు అన్నది తర్వాత విషయం. కానీ కష్టపడకుండా ఉండాలి అంటే ఫస్ట్ జాబ్ ఉండాలి చేతిలో. జాబ్ లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడతారు ఈ రోజుల్లో. ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరూ కష్టపడాలి. కష్టపడకపోతే ఈ రోజులు ఖర్చులను బట్టి వాళ్ళ జీవితంలో ముందుకు సాగలేరు. అందుకే ఫస్ట్ పాప సెటిల్ అయితే అప్పుడు మ్యారేజ్ చేస్తాం. ఒక 1 ఇయర్ కష్టపడి తనకు తాను జాబ్ నిలదొక్కుని ఇంకా పర్వాలేదు అనిపించుకుంటే మ్యారేజ్ చేసి అప్పుడు పంపిస్తాం. అక్కడికి వెళ్ళి ఇబ్బందులు పడడం అంటే నో, నేను అట్లా అయితే చేయను. నేను పడ్డ ప్రాబ్లమ్స్ అనేవి నా కూతురు వరకు